హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ప్రస్తుతం మన ముందల ఆల్ న్యూ ట్రయంఫ్ టైగర్ 900 ర్యాలీ ప్రో ఉన్నది. సో ఇందులో ఉన్నటువంటి మొత్తం డీటెయిల్స్ తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ ఫ్రెండ్స్, తెలుసు కదా మన ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరికీ చెప్పురు ఇది మన ఛానల్ అని చెప్పేసి. అయితే 2024లో ట్రయంఫ్ రెండు కొత్త మోడల్స్ని మార్కెట్కి పరిచయం చేసింది. ఒకటి టైగర్ 900 జీటీ అండ్ అలాగే టైగర్ 900 ర్యాలీ ప్రో. ప్రస్తుతం మనమైతే టైగర్ 900 ర్యాలీ ప్రో డీటెయిల్స్ తెలుసుకుందాం. అయితే ట్రయంఫ్ ఇండియన్ ఆటో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ట్రయంఫ్ ఈ రెండు కొత్త అప్డేటెడ్ మోడల్స్ని మార్కెట్కి పరిచయం చేసింది. ఇక ట్రయంఫ్ టైగర్ 900 ర్యాలీ ప్రో డిజైన్ గురించి మనం మాట్లాడినట్లయితే మస్తు బల్కీగా స్ట్రాంగ్గా మనకు కనిపిస్తుంది దోస్త. ఇంతకు ముందు రిలీజ్ అయినటువంటి ర్యాలీ ప్రోతో కంపేర్ చేస్తే ఇలా చాలా అప్గ్రేడ్స్ జరిగినాయి అనమాట. డిజైన్లో కానివ్వండి, గ్రాఫిక్స్లో కానివ్వండి, అండ్ టెక్నికల్గా కూడా చాలా అప్గ్రేడ్స్ని చేసి మరోసారి తీసుకొని వచ్చారు. సేఫ్టీ పరంగా కూడా అండ్ టెక్నాలజీ పరంగా కూడా ఈ ర్యాలీ ప్రో మస్తు అడ్వాన్స్గా రూపొందించారు. ఇక ఫ్రంట్ సైడ్లో మనం లుక్ చూసినట్లయితే ఖతర్నాక్ స్ట్రాంగ్ గెస్చర్ మనకు కనిపిస్తుంది. హెడ్ ల్యాంప్ డిజైన్ని మీరు చూడండి, అండ్ మూవబుల్ విండ్ షీల్డ్ ప్రొటెక్టర్ని దీనికి రూపొందించారు. అండ్ హెడ్ ల్యాంప్ ఫ్రంట్ సైడ్లో మొత్తం కూడా ఎల్ఈడి లైటింగ్స్ని రూపొందించారు. రియర్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా ఎల్ఈడి, అన్ని ఆల్ ఎల్ఈడీస్తో దీన్ని డిజైన్ చేసిరు. హెడ్ ల్యాంప్ అయితే చూడనీకే చాలా మస్తు కనిపిస్తుంది. చూడనీకే కొంచెం చిన్నగా కనిపిస్తుంది, బట్ విజిబిలిటీ అయితే జబర్దస్త్ ఇస్తుంది అనమాట. అండ్ ఇండికేటర్స్ని చిన్న సైజులో రూపొందించారు, బట్ పెద్ద పనిని అవి చేస్తాయి అనమాట. ఇక వీల్స్ గురించి మనం మాట్లాడినట్లయితే ఫ్రంట్ సైడ్లో బిగ్గర్ 21 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ని రూపొందించారు. ఎందుకంటే ఆఫ్ రోడింగ్ చేయాలంటే ఫ్రంట్ వీల్స్ ముఖ్యంగా పెద్దగా ఉండాలి కదా, అందుకనే దీన్ని ఈ రకంగా రూపొందించారనమాట. రియర్ సైడ్లో వైడర్ షేప్లో ఉన్నటువంటి 17 ఇంచెస్ వీల్స్ని రూపొందించారు. మస్త్ గ్రిప్ వచ్చేలాగా రియర్ సైడ్ వీల్ని రూపొందించారు. ఇక ఆఫ్ రోడింగ్ చేయాలంటే మస్తు కంఫర్ట్ ఉండాలి, అండ్ అలాగే సస్పెన్షన్ కూడా జబర్దస్త్ ఉంటేనే మనకు ఎలాంటి పెయిన్ అనేది కనిపించదు అనమాట. ఎందుకంటే కంఫర్టబుల్గా రైడింగ్ చేసుకోవచ్చు. అందుకే ఫ్రంట్ సైడ్లో 240mm ట్రావెల్ సస్పెన్షన్ని దీంట్లో రూపొందించారు. రియర్ సైడ్లో 230mm సస్పెన్షన్ని రూపొందించారు అనమాట. మస్తు హ్యాండ్లింగ్ అండ్ అలాగే కంఫర్ట్ కేపబిలిటీని ఇది అందిస్తుంది. ఇక ఆఫ్ రోడ్ అయినా కానీ ఆన్ రోడ్ అయినా కానీ బ్రేకింగ్ మంచిగా ఉంటేనే సేఫ్టీగా రైడింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ద ఫేమస్ బ్రెంబో బ్రేక్స్ ని దీనికి యూజ్ చేసిందనమాట. చాలా కాస్ట్లీ కార్స్ కి, కమర్షియల్ వెహికల్స్ కి, అండ్ అలాగే పెద్ద పెద్ద టాప్ ఎండ్ మోటార్ సైకిల్స్ కి మాత్రమే ఈ బ్రెంబో బ్రేక్స్ ని యూజ్ చేస్తారనమాట. సో దీంట్లో ఈ సిస్టమ్ ని ఇచ్చారు. 320mm డిస్క్స్ ఫ్రంట్ సైడ్ లో మనకు కనిపిస్తాయి, అండ్ అలాగే స్విచబుల్ ఏబిఎస్ సిస్టమ్ కూడా దీంట్లో ఉంటుంది కాబట్టి ఇన్స్టెంట్ బ్రేకింగ్ ఇందులో మీకు దొరుకుతుంది. ఇక కంఫర్ట్ గురించి అయితే చెప్పనే వద్దు. ఆఫ్ రోడ్ అయినా ఆన్ రోడ్ అయినా మంచి కంఫర్ట్ ఉంటేనే ఎక్కువసేపు రైడింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇటువంటి మోటార్ సైకిల్స్ అన్నీ కూడా ఎక్కువ దూరం ట్రావెల్ చేయడానికి మాత్రమే చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. బ్లాగర్స్ ఈ మధ్య ఎక్కువ ఈ బైక్స్ని యూజ్ చేస్తున్నారనమాట. అండ్ అలాగే ప్యాషన్గా, అంటే ఇలాంటి బైక్స్ ప్యాషన్గా ఎంచుకున్న వాళ్ళు కంపల్సరీ కొనుక్కుంటారు, అండ్ అలాగే మస్తు దూరం కూడా ప్రయాణం చేస్తారనమాట. సో అలాంటి వాళ్ళకి కంఫర్ట్ ఉండాలి కాబట్టి స్ప్లిట్ సీటింగ్ సిస్టమ్ని దీంట్లో ఇచ్చారు. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే హీటెడ్ సీట్స్ని ఇందులో ఇచ్చారనమాట. రైడర్ కానివ్వండి, పిలియన్ సీట్ కానివ్వండి, సీట్ని హీట్ చేసుకొని హ్యాపీగా చలికాలంలో గరం గరం గాలులు వస్తుంటే హ్యాపీగా రైడింగ్ చేసుకోవచ్చు దోస్త్. రైడర్కి సంబంధించినటువంటి స్విచ్ హ్యాండిల్ బార్ పైన లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, అండ్ అలాగే పిలియన్ సీట్కి సంబంధించినటువంటి హీటెడ్ బటన్ పిలియన్ సీట్కి పక్క సైడ్లోనే ఉంటుందన్నమాట. మీకు ఇష్టం వచ్చినప్పుడు ఆన్ చేసుకోవచ్చు అండ్ గరంగా రైడింగ్ చేసుకోవచ్చు. ఇక టెక్నాలజీ గురించి చెప్పాలంటే 7 ఇంచెస్ టీఎఫ్టీ స్క్రీన్ని దీంట్లో ఇచ్చిరు, అండ్ అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా మీరు ఇందులో తెలుసుకోవచ్చు. అండ్ ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్తోని మీ ఫోన్ని కనెక్ట్ చేసుకొని ఆన్ ద గో మీరు కాల్స్ని కూడా మాట్లాడుకోవచ్చు. అండ్ మీ స్మార్ట్ ఫోన్లో ఉన్నటువంటి మ్యూజిక్ ట్రాక్స్ని కూడా ఎంజాయ్ చేస్తూ వినుకుంటూ రైడింగ్ చేసుకోవచ్చు. ఇక ఇంతకుముందు చెప్పినట్టు సేఫ్టీలో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా కార్నరింగ్ ఆప్టిమైజ్డ్ ఏబిఎస్ సిస్టమ్ని దీంట్లో ఇచ్చారని, అలాగే ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంది. అండ్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఎట్లయినా ఉంటుంది, అండ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వార్నింగ్ అండ్ అలాగే హై విజిబిలిటీ మార్కర్ లైట్స్ కూడా దీంట్లో ఇచ్చారు. ఎందుకంటే రైడర్ కాన్ఫిడెన్స్ అండ్ సేఫ్టీని ఇంక్రీజ్ చేయడం కోసం. ఇక కంఫర్ట్ గురించి మరింత మాట్లాడినట్లయితే ఇందులో లైట్ క్లచ్ని ఇచ్చారు. ఎందుకంటే మనం ఆఫ్ రోడ్ మీద నడిపించేటప్పుడు క్లచ్ జర స్మూత్గా ఉంటేనే మనకు ఎక్కువసేపు రైడింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది, అండ్ అలాగే ఎక్కువ పెయిన్ అనేది మనకు కలగదనమాట. అందుకనే ఇందులో లైట్ క్లచ్ ఇచ్చారనమాట. సో దీంతో మీరు ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా కంఫర్టబుల్గా రైడింగ్ ఎంజాయ్ చేయొచ్చు.
ఇక ఇంజన్ డీటెయిల్స్ చూసినట్లయితే 888 సీసీతో కంపెనీ దీన్ని రూపొందించింది. అండ్ 6 రైడింగ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి దోస్త్. యెస్, రోడ్, రెయిన్, స్పోర్ట్, రైడర్ కాన్ఫిగరబుల్, ఆఫ్ రోడ్ అండ్ ఆఫ్ రోడ్ ప్రో అను ఇట్లా 6 డిఫరెంట్ కైండ్ ఆఫ్ రైడింగ్ మోడ్స్ని దీంట్లో ఇచ్చారనమాట. అంటే మీ రైడింగ్ కండిషన్కి తగ్గట్టుగా, మీ రోడ్ కండిషన్కి తగ్గట్టుగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రైడింగ్ మోడ్స్ని పెట్టుకొని మీరు సేఫ్టీగా అండ్ ఎక్సైట్మెంట్గా ఈ బైక్ పై రైడింగ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక ఇందులో ఇచ్చినటువంటి 7-inch TFT స్క్రీన్ని మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీ రైడింగ్ పొజిషన్ కి తగ్గట్టుగా 50 mm అడ్జస్ట్మెంట్ చేసుకునేలాగా ఈ స్క్రీన్ ని రూపొందించిర్రు. సో కంఫర్ట్ కదా. ఇక 7-inch TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఉన్నటువంటి మొత్తం డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. మస్తు క్లియర్గా, కలర్ఫుల్గా, మస్తు ఖతర్నాక్ అనిపిస్తుంది కదా. నిజంగా చాలా బాగున్నది. మస్తు ఎండలో కూడా, ఎలాంటి వెదర్లో కూడా నీట్గా కనిపించేలాగా దీన్ని మంచి రెజల్యూషన్తోని డిస్ప్లేని రూపొందించారు. ఇక డిస్ప్లేలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి సంగతి మొత్తం తెలుసుకుందాం. స్పీడ్ ఎంత అవుతుందో తెలుసుకోవచ్చు. అండ్ అలాగే టైం మనకు కనిపిస్తుంది, ABS ఇండికేషన్ కనిపిస్తుంది, అండ్ అలాగే టెంపరేచర్ ఎంత ఉంది, ఏం కథ తెలుస్తుంది, అండ్ అలాగే బ్లూటూత్ కనెక్టివిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే RPM మీటర్ అండ్ కిలోమీటర్ రీడింగ్ ఎంత స్పీడ్లో మీరు వెళ్తున్నారనే విషయం మనం తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఏమైనా వార్నింగ్స్ ఉంటే కూడా దానికి సంబంధించినటువంటి ఇండికేషన్ మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ పైన ఉన్నటువంటి బటన్స్ గురించి మనం చూసినట్లయితే ఇక్కడ హై బీమ్, లో బీమ్కి సంబంధించిన బటన్, అండ్ అలాగే పాసింగ్ బటన్గా కూడా ఇది మనకు పనిచేస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి బటన్ ఏదైతే ఉన్నదో అది అంటే సీట్ హీటింగ్ చేసుకోవడం కోసం. అండ్ అలాగే ఇక్కడ క్రూజ్ కంట్రోల్కి సంబంధించినటువంటి బటన్ మనకు కనిపిస్తుంది. అండ్ దాని పక్కనే హై బీమ్, లో బీమ్, అండ్ ఇది మనకు మోడ్ బటన్ అనమాట. ఇది 6 డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి కదా. సో స్పోర్ట్, ఆఫ్ రోడ్ ప్రో అండ్ రైడర్ and rain and road. So ఈ కైండ్ ఆఫ్ 6 డిఫరెంట్ కైండ్ ఆఫ్ రైడ్ మోడ్స్ని సెలెక్షన్ చేసుకోవడం కోసం ఈ మోడ్ బటన్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ కింద హార్న్ కనిపిస్తుంది, అండ్ ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేషన్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి జాయ్స్టిక్ అనమాట. ఈ జాయ్స్టిక్స్తోని మనం ఒక ఆప్షన్ నుంచి ఇంకో ఆప్షన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. లెఫ్ట్ రైట్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం, చేంజ్ చేసుకోవడం కోసం జాయ్స్టిక్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. చూడండి, మీరు ఒక ఆప్షన్ నుంచి ఇంకో ఆప్షన్కి వెళ్ళాలంటే ఈ జాయ్స్టిక్ ఉపయోగపడుతుంది. సో ఇక్కడ వేరియస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇందులో ఉందన్నమాట. ఒక చిన్న టైప్ ఆఫ్ ల్యాప్టాప్ లెక్క ఇది మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే బ్రైట్నెస్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో డేలో మనకు హై బ్రైట్నెస్ పెట్టుకుంటే మంచిగా చాలా బాగుంటుంది. నైట్ టైంలో మనకు ఇంత బ్రైట్నెస్ వద్దు అని అనుకుంటే మనం కనుక ఈ జాయ్స్టిక్స్తోని మనం ఏంటంటే ఈ బ్రైట్నెస్ని తగ్గించుకోవచ్చు అనమాట. చూడండి, మీరు ఈ రకంగా బ్రైట్నెస్ని తగ్గించుకోవచ్చు. అండ్ నైట్లో ఈ రకంగా మనం పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే నైట్లో హై రెజల్యూషన్ ఉంటే మనకు ఎందుకు డిస్టర్బెన్స్ అని చెప్పేసి, డేలో అయితే మస్తు పనిచేస్తుంది, ఏం కాదు. ఫుల్ రెజల్యూషన్ పెట్టుకోవచ్చు, ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకోవచ్చు. అండ్ దాని పక్కనే థీమ్స్ ఉన్నాయి, వేరియస్ కైండ్ ఆఫ్ థీమ్స్ ఇందులో ఉన్నాయి. కోబాల్ట్ అండ్ ఫర్నేస్ మనం చేంజ్ చేసుకోవచ్చు దీన్ని. ఇప్పుడు మనం ఇది కోబాల్ట్ అనమాట. సో ఈ రకంగా థీమ్స్ని కూడా మనం మార్చుకోవచ్చు. వేరియస్ కైండ్ ఆఫ్ థీమ్స్ని కూడా ఇందులో ఇచ్చారనమాట. మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. అండ్ అలాగే లాంగ్వేజెస్, ఇది వరల్డ్ వైడ్ బైక్ కాబట్టి వేరే కంట్రీ లాంగ్వేజెస్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా చూసినట్లయితే యూనిట్స్, సో డిస్టెన్స్ ఎంత తిరుగు, ఎకనామీ ఎట్లా ఏ రకంగా వస్తుంది, టెంపరేచర్ ఎట్లుండే, సో ఈ రకమైన ఇన్ఫర్మేషన్ అన్నీ మనము యూనిట్స్ ఆప్షన్లో తెలుసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే డేట్ అండ్ టైం మనము పెట్టుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే షిఫ్ట్ ఇండికేటర్, అండ్ అలాగే రైడర్ నేమ్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఒక్కసారి నువ్వు బైక్ కొన్న తర్వాత మీ నేమ్ని కూడా ఇక్కడ సేవ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట, మీ బైక్ అని చెప్పి. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చినామంటే మళ్ళీ బైక్ ఆప్షన్ ఒకటి మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే రైడింగ్ ఎయిడ్స్, అండ్ కింద వస్తే TPMS అండ్ కూలెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ వార్నింగ్స్ ఏమేమి వస్తున్నాయి, అండ్ సర్వీస్ ఎప్పుడెప్పుడు చేయించాలి, ఏం సంగతి, ప్రతి 1000 కిలోమీటర్లకు సర్వీస్ ఇంకా 998 కిలోమీటర్స్కి చేయించాలి. అండ్ అలాగే డేటు అండ్ ఓడోమీటర్ అండ్ లాస్ట్ సర్వీస్ ఎప్పుడు చేయించారు అవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్ కూడా ఉందన్నమాట. సో సెట్టింగ్స్లో రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, టైమ్ షిఫ్ట్ అసిస్ట్, ఇండికేటర్స్, ఫ్యాక్టరీ రీసెట్ కూడా ఇక్కడ నుంచే మనము చేసుకోవచ్చు అనమాట. సెట్టింగ్స్లో ఈ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వచ్చినామంటే ఇంకా వేరే ఆప్షన్స్ అండ్ ట్రిప్, మీరు ఎక్కడెక్కడ వెళ్తున్నారు, ఏమేమి సంగతి, ఎన్ని కిలోమీటర్స్ తిరిగిర్రు, ఎంతసేపు మీరు బైక్ నడిపించారు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనము ఈ ట్రిప్ ఆప్షన్లో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఫ్యూయల్ స్టేటస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఎంత రేంజ్ దొరుకుతున్నది, ఎన్ని కిలోమీటర్స్ మీరు ఇంకా జర్నీ చేయగలుగుతారు,
అండ్ ఇప్పుడున్న ఫ్యూయల్‌తోని ఎంత దూరం పోగలుగుతారనే విషయం మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి బ్లూటూత్ కనెక్టివిటీలో మనము నావిగేషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ మ్యూజిక్ మీ స్మార్ట్ ఫోన్‌ని బ్లూటూత్‌తోని పేర్ చేసిన తర్వాత మీ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నటువంటి మ్యూజిక్ ట్రాక్స్‌ని కూడా మనము వినొచ్చనమాట. జాయ్‌స్టిక్‌ని ఉపయోగించి మనము పాటలు కూడా వినుకుంటా బైక్ నడిపియడానికి అవకాశం ఉంటుంది ఇయర్‌ఫోన్ ద్వారా. అండ్ అలాగే ఫోన్ పేరింగ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే ఎస్ఎంఎస్ నోటిఫికేషన్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ గోప్రో ఆప్షన్ కూడా ఇచ్చారనమాట. చాలామంది రైడర్సు చాలా జర్నీలు చేస్తుంటారు కదా, గోప్రో పెట్టుకుంటారు కదా, దాన్ని ఇక్కడ నుంచి రికార్డింగ్ ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఇంకొకటి ఇంటర్కామ్ ఆప్షన్ కూడా బాగుందనమాట. ఒక్కొక్కటేసారి సేమ్ బైక్స్‌ని 4-5 ఫ్రెండ్స్ కలిపి దూరం వెళ్తుంటారు కదా సేమ్ బైక్స్ పైన. సో ఇంటర్కామ్ కూడా మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. బ్లూటూత్ పేరుతోని మనం ఇయర్‌ఫోన్‌తోని మనం ఇంటర్కామ్ కూడా మాట్లాడుకోవచ్చు. అండ్ అలాగే సెట్టింగ్స్ కూడా కింద మనకు కనిపిస్తుందన్నమాట. సో ఈ రకంగా ఈ 7 ఇంచ్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌లో సో మచ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు రైడర్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద గో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక రైట్ సైడ్ హ్యాండిల్ బార్ మనం చూసినట్లయితే ఇక్కడ హజార్డ్ వార్నింగ్ సంబంధించినటువంటి బటన్ కనిపిస్తుంది. అండ్ అలాగే ఇంజన్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకునే బటన్ కనిపిస్తుంది. అండ్ అలాగే హోమ్ బటన్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనం ఏవేవో ఆప్షన్లు ఓపెన్ చేసి ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంటాం కదా, సో ఆప్షన్లు అన్నీ కూడా ఒకటేసారి హోమ్ బటన్ అనమాట. ఒక్కసారి కొట్టేసినామంటే ఏ ఆప్షన్లో ఉన్నా కానీ మీరు హోమ్ స్క్రీన్కి వచ్చేస్తారనమాట. సో ఆ రకంగా హోమ్ బటన్ మనకు పనిచేస్తుంది అనమాట. సో చూసిరు కదా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సో ఇన్ఫర్మేటివ్గా ఉంది. ఇండియన్ 2-వీలర్ ఆటో మార్కెట్లో సక్సెస్ఫుల్గా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కంపెనీ ఈ కొత్త టైగర్ 900 రేంజ్ మోటార్ సైకిల్స్ని మార్కెట్లోకి విడుదల చేసింది. 3 సిలిండర్ ఇంజిన్ ఉన్నటువంటి దీంట్లో ఇంతకు ముందు కంటే కూడా 13% ఎక్కువ పవర్ని ప్రొడ్యూస్ చేసేలాగా దీన్ని రూపొందించారు. 108 PS పవర్తో 90 Nm పీక్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తూ ఇది మస్తు పవర్ఫుల్గా దూసుకెళ్తుంది. ఇందులో బెటర్ ఫ్యూయల్ ఎకానమీ కూడా దొరుకుతుంది. ఇంతకు ముందు కంటే 9% ఎక్కువ ఫ్యూయల్ ఎకానమీ ఇందులో దొరుకుతుంది. ఇంజన్ పవర్ ఇంక్రీజ్ చేసినప్పటికీ దీనికి ఇచ్చినటువంటి ఐకానిక్ టీ ప్లేన్ క్రాంక్ కాన్ఫిగరేషన్తో దాని క్యారెక్టరిస్టిక్స్ మిస్ కాకుండా ఉంచడంలో హెల్ప్ అవుతుంది. ఇక దీనికి ఉన్న ఎగ్జాస్ట్ సౌండ్కి బైక్ నడుపుతున్న రైడర్ మరియు రోడ్డు పైన ఇతర రైడర్స్ కూడా ఫిదా అవ్వాల్సిందే. ఒక్కసారి మనం కూడా ఎగ్జాస్ట్ సౌండ్ని విందామా? ఇన్స్టెంట్ బ్రేకింగ్ కోసం ఇందులో బ్రేక్స్ని అప్గ్రేడ్ చేశారు. ఇక లో లైట్ సిచ్యువేషన్లో ఎమర్జెన్సీ మార్కర్ లైట్స్ ఇంప్రూవ్డ్ విజిబిలిటీని అందిస్తాయి. ఇక ట్రాఫిక్లో ర్యాపిడ్ బ్రేకింగ్ కండిషన్స్లో ఎమర్జెన్సీ డీసిలరేషన్ వార్నింగ్ సిస్టమ్ హజార్డ్ లైటింగ్స్ని ఆటోమేటిక్గా యాక్టివేట్ చేస్తాయి. ఆల్ డే కంఫర్ట్ కోసం రీడిజైన్డ్ సీట్స్ని ఇచ్చారు. 20 mm అడ్జస్టబుల్ సీట్ని ఇవ్వడంతో మీ హైట్కి తగ్గట్టుగా సీట్ని పర్ఫెక్ట్గా ఫిట్ చేసుకోవచ్చు. డిజైన్ పరంగా చెప్పాలంటే మోర్ షార్పర్ అండ్ అగ్రెసివ్ స్టైలింగ్ డిజైన్ అని చెప్పొచ్చు. కొత్తగా ఇచ్చినటువంటి బాడీ వర్క్ మరింత అట్రాక్టివ్ అండ్ షార్పర్ లుక్ని తీసుకొచ్చింది. మీకు నచ్చిన కలర్ స్కీమ్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం 3 డిఫరెంట్ పెయింట్ వర్క్స్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక కస్టమైజేషన్ గురించి అయితే చెప్పనక్కర్లేదు దోస్త్. ఓవర్ 50 జెన్యూన్ యాక్సెసరీస్తో వీటిని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా రైడర్ ప్రొటెక్షన్ కోసం ప్రొటెక్షన్ ప్యాక్, మీ కంప్లీట్ ప్రొటెక్షన్ కోసం ట్రెక్కర్ అండ్ ఎక్స్పెడిషన్ ప్యాక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ప్రైజింగ్ విషయానికి వచ్చినట్లయితే టైగర్ 900 GT 13,95,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్తో అండ్ ఇప్పుడు చూస్తున్నటువంటి టైగర్ 900 ర్యాలీ ప్రో 15,95,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్తో అన్ని ట్రయంఫ్ షోరూమ్స్లలో అందుబాటులో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, నా ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పు ఇది మన ఛానల్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ సేఫ్ డ్రైవ్ దోస్త్. బాయ్. ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్, ఏ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆటోమొబైల్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.